అండి నేను మీ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి. ఈరోజు వచ్చేసరికి మంచి టాపిక్తో వచ్చానండి. అది ఎప్పుడు మంచి టాపిక్గా ఉంటుంది, ఇంకా మంచిదని నేను అనుకుంటున్నాను. ఇప్పటివరకు ఏంటంటే ఫెర్టిలైజర్స్ ఎలా తయారు చేసుకోవాలో మనం చూసుకున్నామండి. ఇవన్నీ ఫెర్టిలైజర్ చేసాం కాబట్టి ఇప్పుడు వర్షాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఎండలు తగ్గించేసి చీడపిల్లలు కూడా బాగా పడతాయండి చెట్లకి. వాటి గురించి ఏంటంటే దశపరి ఆకులతో ఒక 10 ఆకులు మినిమం అన్న ఉండాలండి. ఇదేంటంటే ఆకులు పెట్స్ కానీ మొత్తం ఆకు మొత్తం తడిచేటట్టు చేసుకోవచ్చండి. ఇది 6 నెలల దాకా స్టాక్ ఉంటుందండి. ఇది లో మెయింటెనెన్స్ అండి. మన దగ్గర ఉండే వస్తువులతో చేసుకునేది. రూపాయి ఖర్చు పెట్టుకునే పని కూడా లేదు. స్టాక్ చేసి పెట్టుకోవచ్చండి రెడీ చేసి. కొన్ని అయితే ఏంటంటే వారం 10 రోజులు అలా పెట్టుకోవాలి. ఇదైతే ఒక 6 నెలల దాకా పెట్టుకోవచ్చండి. పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు స్ప్రే చేసుకుంటా ఉంటే ఉన్నా సరే ఉపయోగపడుతుంది, లేకపోయినా సరే స్ప్రే చేసుకుంటే రాకుండా కూడా ఉంటాయండి. అవి ఏంటో ఏ ఆకులో ఎలా కలుపుకోవాలనేది ఒకసారి చూపిస్తాను. వీడియోకి వెళ్ళిపోదాం రండి. ఇదిగోండి నా దగ్గర ఉన్న ఆకులు నేను ఇవన్నీ తీసుకున్నాను చూడండి. ములగాకు అండి, ఇది ములగాకు. ఇది యాపిల్ బేర్ రేగ్గా ఇది ఆకు. ఇది వచ్చేసరికి కాకరగా. ఇది బొప్పాయి. నేను ఆకులు కట్ చేస్తానండి అన్నీ, అంటే తొందరగా అవుతుందని. ఇది వచ్చేసరికి తమలపాకు అండి. ఇది తులసి ఆకు. ఇది వచ్చేసరికి జామాకు. ఇది వాక్కాయ అంటారు కదండి అది. ఇది నేరేడుకాయ. ఇదండి పక్కన ఉంది. ఇది వచ్చేసరికి ఇది అంటారు కదండి పువ్వులది, గన్నేరు అంటారు కదా. ఇదిగోండి గన్నేరు ఆకులు. ఇవి ఏంటంటే ఏమైనా కానీ ఈ ఆకులు అనేది వచ్చేసరికి చాలా ఘాటుగా ఉండేవి తీసుకుంటే మంచిదండి. మనకు పెట్ సైడ్ బాగా ఉపయోగపడుతుంది. తర్వాత కొన్ని పచ్చిమిరకాయలు దొరకవచ్చు, లేకపోతే కచ్చాపచ్చాక చేసుకోవచ్చు. కొన్ని చిన్నులపాయలు, కొద్దిగా పసుపు. ఇవన్నీ అలాగ మనం గార్డెన్లో వాడతాం కాబట్టి ఇవన్నీ కూడా ఇట్లో తీసేసుకోవచ్చు అండి. తీసుకొని ఒక 10 లీటర్స్ వాటర్ తీసుకొని వాటర్లోకి మొత్తం వేసేసుకోండి. చూపిస్తాను. ఆకు మొత్తం ఇలా వేసేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ చేసుకొని ఉందండి, అందువల్ల నేను కొద్దిగా చేసుకుంటున్నాను మీకు వీడియో చూపించడం కోసం. నేను ప్రతి ఒక్కటి ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటానండి, ఎప్పటికప్పుడు చేయకోకుండా. ఇవన్నీ వేసేసి కలిపేసుకొని తర్వాత మనం తీసుకున్న పచ్చిమిర్చి, తర్వాత చిన్నులపాయలు, పసుపు, ఇవన్నీ వేసేసుకున్నామండి. ఇదండి కర్ర సహాయంతో ఇలా డిప్ చేసేసుకొని చూసారు కదా, ఇలా నానబెట్టుకొని చూసారు కదా. ఇది ఉదయం సాయంత్రము 2 పూట్ల ఇలా తిప్పుకుంటూ ఉండండి, కలుపుకుంటూ ఉంటే బాగా తొందరగా అబ్జర్వ్ అవుతుందండి. ఇది ఏ ఆకులు ఉండాలని కాదండి, ఏ ఆకులు ఉన్నా పర్లేదండి. ఏ ఆకులు ఉండాలి కాదు, మన పెరట్లో ఉన్న ఏ ఆకులను సరిపోతుందండి. 10 కాదండి, దాదాపు 25 ఆకుల దాకానే వేసుకోవచ్చండి. అవైలబుల్లో ఎన్ని ఉంటే ఎన్ని వేసుకోవచ్చండి, కానీ 10 తక్కువ ఉంటే బెటర్ అండి. తర్వాత ఇంకోటి మర్చిపోయింది చెప్పడం, ఇదండి ఇది గోమూత్రం, యూరిన్. ఇది కూడా ఇదండి, దీంట్లో హాఫ్ వేసేసి ఒక 15 రోజుల దాకా పక్కన పెట్టేసి
మూత పెట్టేసి షేడ్లో పెట్టేసుకొని ఉదయం సాయంత్రం 2 పూట్ల కలిపి పెట్టేయండి. పెట్టేసిన తర్వాత నేను ఆల్రెడీ చేసుకున్న వీడియో ఉంది, అది చూపిస్తాను. ఇంకోటి ఉంది చేసింది రెడీగా, చూసారు కదా, నేను ఆల్రెడీ చేసుకొని ఉన్నదండి. అది ఒకసారి చూపిస్తానండి ఎలాగో. ఇదండి ఇలాగ అయిపోతుంది ఇది, చూసారు కదా. ఇది అయిపోయిన దాన్ని ఇవి వడగట్టుకొని ఇది పక్కన పెట్టేసుకుంటాం. చూసారు కదండి, వడకట్టేసుకొని అది బాటిల్స్లో 2 లీటర్స్ బాటిల్ మీకు ఎలా అవైలబుల్ ఉంటే అలా స్టాక్ చేసుకొని పెట్టుకొని ఒక 6 months దాకా వాడుకోవచ్చండి, 6 నెలల దాకా. 1 లీటర్కి వచ్చేసరికి 10 లీటర్ వాటర్ కలిపి స్ప్రే చేసుకోండి మొక్కలన్నిటికీ. దాన్ని బట్టి మీకున్న మొక్కలను బట్టి క్వాంటిటీని బట్టి ఎంతవరకు సరిపోతుందో చూసుకోండి. 1:10 వేసుకొని మొక్కలన్నిటికీ స్ప్రే చేయాలండి. ఇది 6 నెలల దాకా స్టాక్ ఉంటుందండి. జాగ్రత్త చేసుకొని పెట్టుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనం ఎలాగో నీమ్ ఆయిల్ ఇవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి వీటికన్నా ఇదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది చాలా తక్కువలో అయిపోతుంది, బాగుంటుందండి, చాలా బాగా పనిచేస్తుంది పవర్ఫుల్గా. ఆల్రెడీ నేను మొత్తం ప్రయోగాలు చేసిన తర్వాతే చూపిస్తున్నానండి. ఓకే అండి, ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.